ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. అపారమైన సంపద, ప్రపంచాన్ని శాసించే అధికారం మరియు సాటిలేని సామాజిక హోదా మీ చేతివేళ్ల దూరంలో ఉన్నప్పటికీ మీ స్వజనుల రక్తంతో తడిసిన ఆ సింహాసనాన్ని మీరు నిజంగా అధిరోహించగలరా? మీ గురువుల ప్రాణాలపైన, విరిగిన హృదయాలపైన నిర్మించిన సింహాసనాన్ని అధిరోహించడం కంటే ఒక బిచ్చగాడిలా రోడ్డు పక్కన నిలబడి ఆకలితో అలమటించడం మేలని మీరు భావిస్తారా? క్షణమాత్రంలో సర్వస్వాన్ని త్యజించే ధైర్యం మీకుందా? ఈరోజు మీ అంతరాత్మను ప్రశ్నించే మరియు మీలోని మానవత్వాన్ని మేల్కొల్పే ఒక లోతైన సత్యాన్ని మనం అన్వేషించబోతున్నాం. గాంధీవధారి అయిన అర్జునుడు కూడా ఒక విశ్వసామ్రాజ్యాన్ని త్యజించి ఒక సన్యాసిలా జీవించడానికి ఎందుకు సిద్ధపడ్డాడో తెలుసుకున్నప్పుడు మీ కళ్ళు కన్నీటితో నిండిపోతాయి. ఒకవేళ మీరు ఈ వీడియోను మధ్యలోనే చూడకుండా ఆపేస్తే సంపద మరియు హోదాలను మించిన నిజమైన వ్యక్తిత్వ సారాన్ని గ్రహించే, అలాగే జీవితంలో మనం వెంటాడే సుఖాల వెనుక దాగి ఉన్న అసలు రంగును అర్థం చేసుకునే ఒక సువర్ణ అవకాశాన్ని మీరు శాశ్వతంగా కోల్పోతారు. కాబట్టి ఎక్కడా ఆపకుండా ఈ హృదయ విదారకమైన సంఘర్షణను మీరు చివరి వరకు తప్పక వీక్షించాలి. శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఉన్న 5వ శ్లోకం మన హృదయాలను గాఢంగా స్పృశిస్తుంది. గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాన్స్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిన ప్రదిగ్ధాన్. దీని అర్థమేమిటంటే, అర్జునుడు తీవ్రమైన వేదనతో ఇలా అంటున్నాడు: నా పూజ్య గురువులను సంహరించి సామ్రాజ్య అధికారాన్ని మరియు సుఖాలను అనుభవించడం కంటే ఈ లోకంలో ఒక నిరుపేద బిచ్చగాడిలా భిక్షాటన చేస్తూ జీవించడమే ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే సంపద మరియు కోరికల పట్ల ఉన్న దురాశతో నేను నా గురువులను చంపినట్లయితే ఆ తర్వాత నేను అనుభవించే సంపదలన్నీ, సుఖాలన్నీ వారి రక్తంతో కలుషితమై అపవిత్రమైపోతాయి. ఒక్క క్షణం గమనించండి, ఎంత అద్భుతమైన మరియు ధర్మబద్ధమైన ఆలోచనా విధానమిది. మన తెలుగు నేలపై ఒక అద్భుతమైన సామెత ఉంది: తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, కాని మన నిజాయితీ, నైతిక విలువల విషయంలో మాత్రం రాజీ పడకూడదు అని. అర్జునుడి ధావన సరిగ్గా దీనినే ప్రతిబింబిస్తుంది. ఈరోజు సమాజంలో ఒక చిన్న భూమి కోసమో లేదా ఒక చిన్నపాటి సంపద కోసమో ప్రజలు తమ సొంత తోబుట్టువులను, తల్లిదండ్రులను కోర్టుల చుట్టూ ఈడ్చుకుంటూ వెళ్లి వారి హృదయాలను నిరంతరం రక్తస్రావం చేసేలా చేయడం మనం చూస్తున్నాం. కొందరు అధికార పదవుల కోసమో లేదా వ్యాపార లాభాల కోసమో గుడ్డిగా నమ్మి తమకు విద్యనందించి పెంచిన గురువులకే ద్రోహం చేస్తారు. అయితే శ్రీకృష్ణుడిని సాక్షిగా చూపించి అర్జునుడు మనకు నేర్పే పాఠమేమిటంటే, ఇతరుల కన్నీళ్లపై, ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన పెద్దల రక్తంపై నిర్మించిన ఏ సామ్రాజ్యమైనా శ్మశానంతో సమానం. రక్తంతో కలిసిన ఆహారం కూడా అమృతంలా కనిపించినా విషంగా మారుతుంది. ఇక్కడ అర్జునుడు రాజ్యంలోని సుఖాలను రుధిర ప్రదిగ్ధాన్ అని వర్ణిస్తున్నాడు. అంటే రక్తంతో తడిసినవి అని అర్థం. నువ్వు సంపాదించిన డబ్బు వెనక ఎవరి కన్నీళ్లైనా ఉంటే ఇప్పటికైతే బాగానే ఉండొచ్చు, కాని ఆ సంపద నీ ఇంట్లో ఎన్నటికీ శాంతిని చేకూర్చదు. అది నీకు పట్టుపరుపు మీద కూడా నిద్రలేకుండా చేస్తుంది. దీనికి విరుద్ధంగా నువ్వు ధర్మబద్ధంగా, నైతికంగా జీవించి భిక్షాటనతో బ్రతికినా నువ్వు పొందే మనశ్శాంతి రాజోచిత సుఖం కన్నా శ్రేష్టమైనది. అర్జునుడు పిరికివాడు కాదు. తన గురువుల పట్ల, తన విలువల పట్ల ఉన్న అపారమైన భక్తి అతన్ని అలా మాట్లాడేలా చేసింది. లోకం తనను నిందించినా సరే అతను తన శీలాన్ని వదులుకోవడానికి ఇష్టపడడు. నీ జీవితంలో ఎప్పుడైనా అనైతిక ఉన్నతి గురించి ఆలోచిస్తే ఈ శ్లోకాన్ని గుర్తుచేసుకో. ఇతరులకు హాని చేయడం వల్ల నువ్వు పొందే ఆనందం నీ వినాశనానికే దారితీస్తుంది. డబ్బు, హోదా అనేవి అశాశ్వతమైనవి. అవి ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. కాని నువ్వు కాపాడుకునే పేరు ప్రతిష్టలు నీ వంశాన్ని ప్రకాశింపచేస్తుంది. అర్జునుడి వేదనలో ప్రగాఢమైన న్యాయముంది. మనం ఎవరిని గౌరవించాలో వారిని మన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు. ఈ శ్లోకం ద్వారా భగవద్గీత అందించే సందేశం విశిష్టమైనది. ధర్మం లేని విజయం కన్నా ధర్మంతో కూడిన ఓటమి 100 రెట్లు శ్రేష్టమైనది. మీ చేతులు ఇతరులను హాని చేయడానికి కాకుండా వారిని ఆలింగనం చేసుకోవడానికి ఉపయోగపడాలి. మీ మనసాంసిని అమ్ముకొని మీరు ఎలాంటి సింహాసనాన్ని అధిరోహించినా అది మిమ్మల్ని నిరంతరం భారంగా అణచివేస్తూనే ఉంటుంది. తన గురువుల రక్తాన్ని చిందించడం వల్ల కలిగే సుఖాలు రక్తం తాగడంతో సమానం అని అర్జునుడు చేసిన దిగ్భ్రాంతికరమైన వాదనకు ఈ విశ్వనాటకానికి సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు ఎలాంటి ప్రతివాదనను వినిపిస్తాడు? కృష్ణుడు తన జ్ఞానమనే ఖడ్గంతో అర్జునుడి హృదయంలోని ఈ తీవ్రమైన భావోద్వేగాలను, అనురాగాలను ఎలా ఛేదిస్తాడు?
కృష్ణుడు వెల్లడించబోయే కర్తవ్య సత్య సిద్ధాంతాన్ని విన్న వెంటనే మీ జీవితంలోని మానసిక సంఘర్షణలన్నీ ఒక్క క్షణంలో మాయమైపోతాయి. ఆ దివ్యమైన మలుపును మీరు అస్సలు కోల్పోవద్దు. మీ జీవితానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ గీత యొక్క ఈ పవిత్ర సారాన్ని మీ స్నేహితులతో, ప్రియమైన వారితో పంచుకొని వారి జీవితాల్లోకి కూడా వెలుగును తీసుకురండి. దివ్యవాక్కు అనే అమృతంలో రేపు మనం మళ్లీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.